సిపిఎం సమాజంలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. తనకు అప్పగించిన బాధ్యతల్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తాను అన్నారు ఆయన. పార్టీ నాయకుడిగా ఏ కులం వారు ఎన్నికైనా పేదల కోసమే పనిచేశారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు ఆయన. స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎంకు బలం ఉన్న చోట పోటీ చేస్తామన్నారు వెస్లీ. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. సిపిఎం రాష్ట్ర కొత్త కార్యదర్శిగా ఎన్నికైనటువంటి జాన్ వెస్లీ మనతో ఉన్నారు. ఏంటి మీరు ఒక దళితుడిని తొలిసారి సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా చేసిందంటే మార్పు మొదలైంది, పార్టీలో కూడా సమాన ప్రక్షాళన జరిగే అవకాశం ఉందని శ్రేణులు భావిస్తున్నాయి. సిపిఎం పార్టీ మొదటి నుంచి కూడా సమాజంలో ఉండేటటువంటి ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా అట్లాగే సామాజిక అణచివేతకు కూడా వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఆ క్రమంలో ఈ సామాజిక తరగతుల నుంచి నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం కోసం కూడా ప్రత్యేకంగా కృషి చేస్తారు. ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేస్తుంది దళితులు, గిరిజనులు, మహిళల్లో నాయకత్వాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అటువంటి ప్రాసెస్ దేశవ్యాప్తంగా అట్లాగే తెలంగాణలో కూడా జరిగింది. ఆ క్రమంలో నేను ప్రజా ఉద్యమాల్లో భాగంగానే ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చి పార్టీ నాకు బాధ్యతలు అప్పగించి ముందుకు నడిపే ప్రయత్నం చేస్తుంది. అందుకనే భవిష్యత్తులో కూడా ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా జమిలీ పోరాటాలు రాష్ట్రంలో జరుగుతాయి. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం అంతా కూడా పై తరగతుల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉండడం వల్ల అలా భ్రమపడే అవకాశం ఉంది. కానీ సామాజిక తరగతి నుంచి వచ్చినా అట్టడుగున ఉండేటటువంటి దళితులు, బలహీన వర్గాలు, గిరిజనుల కోసం, అట్లాగే కార్మికులు, కూలీలు, రైతుల కోసం పోరాటం చేయడం అనేదే ఉంటుంది. కోసం పోరాడుతున్న సిపిఎంకు రాష్ట్రంలో మీరు కొత్త కార్యదర్శిగా రావడం ఎన్నో సవాళ్లు మీ ముందున్నాయి. ముఖ్యంగా రానున్న ఫిబ్రవరిలో లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. మీరు అధికార పార్టీతో కానీ ఇతర పార్టీలతో కలిసేటువంటి అవకాశం ఉందా? స్థానిక సంస్థల ఎన్నికలకు మీరు రెడీగా ఉన్నారా? స్థానిక సమస్యల మీద ఇప్పటికే ఆందోళన పోరాటాలని మేము రూపొందించాం. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యంగా ఇండ్ల స్థలాల పోరాటం, ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలనేటటువంటి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఇతర అంశాల మీద కూడా జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా పార్టీగా మా బలం ఉన్న దగ్గర మేము సొంతగా నిలబడి బలపడేందుకోసం ఈ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం అవుతున్నాం. కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా అది ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతుంది, వ్యతిరేకత వ్యక్తమవుతుంది అనేది మా పార్టీ యొక్క అంచనా. సిపిఐ పార్టీ కూడా దాదాపు అదే వైఖరి ఉండొచ్చు, కాకపోతే వాళ్ళు ఈ ప్రస్తుతానికి మాట్లాడే పరిస్థితి ఉండకపోయి ఉండొచ్చు. కానీ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. వాటిని పరిష్కరించమని అనేకసార్లు విజ్ఞప్తి చేశాం. అయినా పరిష్కరించడం లేదు కాబట్టి పోరాటాలకు కూడా వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఇతర పార్టీలకు ఓటు వేయొద్దని చెప్పడమేనా? ఈసారైనా సిపిఎం పార్టీగా మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి కనిపిస్తుంది? తప్పకుండా మాకు బలమైనటువంటి ప్రాంతాల్లో మేము నిలబడి మాకే ఓట్లు వేయండి, మమ్మల్ని బలపరచండి అనే ప్రజల దగ్గరికి వెళ్తాం. రాష్ట్రంలో సొంతంగా బలపడడానికే ప్రాధాన్యతనిస్తాము. అదేవిధంగా ప్రభుత్వ పనితీరు కూడా సరిగా లేదు. ఏడాదిగా ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇచ్చిన హామీల అమల్లో ప్రభుత్వం వైఫల్యం చెందింది. డెఫినెట్గా ప్రజా పోరాటాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బలం ఉన్న చోట తప్పకుండా పోటీ చేస్తామంటూ సిపిఎం రాష్ట్ర కొత్త కార్యదర్శిగా ఎన్నికైనటువంటి జాన్ వెస్లీ చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.